ప్రమేణాం మతిష్యామి సత్యమే తద్బ్రవీమితే. ఈ క్షణమే ఇంకా మనం బయలుదేరాలి. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే లంకని నాశనం చేస్తాను. ఇది మంచి ముహూర్తం. ఇప్పుడే సూర్యుడు నడినెత్తుకు వస్తున్నాడు. జ్యోతిశాస్త్రం ఏం చెబుతోందో తెలుసు కదా. జ్యోతిశాస్త్ర ప్రకారంగా వర్జ్యం ఉన్నప్పటికీ దుర్ముహూర్తం ఉన్నప్పటికీ 11:45 నుంచి 12:30 వరకు ఉండే ముహూర్తం విజయ ముహూర్తం అని పిలువబడుతుంది. 11:45 to 12:30 ఈ 45 నిమిషముల కాలం ఉన్నదే ఇంచుమించుగా 2 గడియల కాలం. ఈ 2 గడియల కాలం ఒక ముహూర్త కాలం, అద్భుతమైనది. ముహూర్తం అంటే ఇంచుమించుగా 48 నిమిషాలు. ఈనాటి నిమిషాల్లో పోలిస్తే 48 నిమిషాలు, 2 గడియలు. సాధారణంగా ఈ వ్యవహార కాలంలో 11:45 నుంచి 12:30 అనమాట. ఈ కాలం విజయ ముహూర్తం అంట. దానికి పూర్వం ఉప్పర ముహూర్తం అని కూడా పిలిచేవారు. అందుకే పూర్వం ముహూర్తాలు తెలియని వాళ్ళు సరిగ్గా మధ్యాహ్నం పూట పెళ్లి చేసుకుని ఊరేగేవారు గుర్తుందా? మంచి మెట్ట మధ్యాహ్నం పూట. కారణం ఏమిటంటే దానికి వేరే ముహూర్తం అక్కర్లా. దోషాలు, వారము, వర్జ్యం, నక్షత్రం, లగ్నం చూడక్కర్లేదు. మనకి ఎప్పుడన్నా మంచి ముహూర్తం తెలియట్లేదు అనుకున్నాం అంటే తెలిసినప్పుడు అలా చేయండి, తెలియనప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. సరిగ్గా సోమవారము శనివారం ఈ 2 వారాల్లో తూర్పు దిక్కుకి ప్రయాణం చేయకూడదు. నపూర్వే శని సోమేజ. తూర్పు దిక్కునకు సోమవారము శనివారము ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దు, వారసోల. కానీ ఆ రోజే ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ 11:45 దాటగానే ప్రయాణం మొదలెట్టండి. అప్పుడు ఈ వారసోల మన్నేమీ చెయ్యదు. అలాగే పడమరవేకు ప్రయాణం ఎప్పుడు శుక్రవారం పనికిరాదు, ఆదివారం పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి? నిజానికి బుధవారం గురువారం పడమరకి ప్రయాణం మంచిది, కుదరలేదు. అప్పుడు ఈ 11:45కి ఇంట్లోంచి బయలుదేరండి. ఈ వారసోల మన ఏం చేయదు. అందుకే విజయ ముహూర్తం కోసం ఒక్కొక్కప్పుడు మనకి పంచాంగం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినా, లేక ముహూర్తం చూసుకునే సమయం లేకపోయినా, అటువంటప్పుడు ఈ విజయ ముహూర్తంలో బయలుదేరండి అని చెప్పారు.